భారీగా తరలివస్తున్న నేతలతో మహానాడు ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేసిన పోలీసులు ప్రాంగణం వద్ద స్కానర్లను ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డుతో పాటు ఆహ్వానం ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. పోలీసులతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. తిరుపతిలోని మహానాడు ప్రాంగణంలోకి ప్రతినిధులు ఎంటర్ అయ్యే ద్వారం వద్ద ఉన్నాం. ఓవరాల్గా చూసుకుంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 మందికి పైగా ప్రతినిధులు ఈ మహానాడు కార్యక్రమానికి 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి హాజరవుతారన్న అంచనా టీడీపీ వర్గాలు అంచనా వేసుకున్నాయి. సో దీంట్లో భాగంగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ప్రతినిధులు నమోదు కార్యక్రమం కానీ అలాగే ప్రతినిధులు ఎంటర్ అవుతా ఉంటే వాళ్ళ ఐడెంటిటీని చెక్ చేసేందుకు అంటే హైటెక్ పద్ధతిలో గత ఏడాది కూడా ఇదే తరహాలో హైటెక్ పద్ధతిలో కార్డులను స్వైప్ చేసి లోపలికి ఎంతమంది ఎంటర్ అవుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసుకునే వెసులుబాటుని తెలియజేసుకునే వీలుని కల్పించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం మహానాడుకి తరలి వస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ని చెక్ చేయడంతో పాటుగా దానికి సంబంధించి ఐడి కార్డ్స్ని స్వైప్ చేయడం స్కాన్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రతినిధులు ఎంతమంది హాజరవుతున్నారన్న దాని మీద తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మహానాడుకు వచ్చారు? అలాగే హైటెక్ పద్ధతుల్లో అంటే స్కాన్ చేసి చేయడం జరుగుతుంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది కొత్త విధానం. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో లేనిది, ఎక్కడా లేనిది మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది లోకేష్ గారు సృష్టి. ఈ కార్డు వల్ల ఇవాళ మహానాడికే కాదు, దీనివల్ల ఇన్సూరెన్సు అన్నీ ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు, కార్యకర్తలు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ మహానాడులో తీర్మానాలన్నీ కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి అనే ఉద్దేశంతో మహానాడులో తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని గురించి అన్ని విధాల సహకారం. మీరు చెప్పండి సార్, ఏంటి ఏ విధంగా జరగబోతుంది? 3 రోజుల పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడానికి దిశ దశ నిర్దేశం చేయడానికి ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. సంవత్సర కాలం పాటు దిశ దశ నిర్దేశం చేయడం కోసం ఈ మహానాడులో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రధానమైన అన్ని అంశాల మీద కూడా చర్చించి తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే పూర్తి హైటెక్ పద్ధతుల్లో కానీ ఈ మహానాడుకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లోపలికి వస్తున్న ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ని ఐడెంటిటీ ప్రూఫ్ని స్కాన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎంతమంది లోపలికి వస్తున్నారు, ఎంతమందికి బయటకు వెళుతున్నారు అనే లెక్కల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరామెన్ ఆర్కేతో జనసై